అందరికీ నమస్తే. మీకోసం మీకు మరో మంచి కార్ తీసుకురావడం వోక్స్‌వ్యాగన్ యామియో తీసుకురావడం జరిగింది. ఇది కేవలం 50,800 మాత్రమే రీడింగ్. ఇది జెన్యూన్ రీడింగ్. ఇది వచ్చేసి టైర్లు వచ్చేసి 80% ఉంటాయి. ఇన్సూరెన్స్ మాత్రం లేదు. కార్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీకు ఫుల్ వీడియో చూసేదాకా దీని ప్రైస్ చెప్తానన్న. ఈ కార్ వచ్చి ఖమ్మం లొకేషన్లో ఉంది. ఇటు సైడ్ వరకు పెయింట్ అయింది, బంపర్ పెయింట్ అయింది. దీనికి ఎలా వీల్స్ వస్తాయి, టాప్ ఎండ్ వోక్స్‌వ్యాగన్ యామియో 80% అయితే టైర్లు ఉన్నాయి. కార్ అయితే వరకు జెన్యున్ రీడింగ్ అయితే వరకు చాలా తక్కువ రీడింగ్. కస్టమర్ అయితే జెన్యున్ రీడింగ్ అని చెప్తాడు. ఇంటీరియర్ కూడా 100కి 100 ఉంది. లబ్బర్ కూడా రావట్లేదు బండికి అయితే, తీస్తామన్నా. సీట్ కవర్లు అయితే 100కి 100 ఉన్నాయి. సీట్ కవర్లు అయితే ఏం చిన్నగా లేదు కూడా. ఈ కార్ వచ్చిన మైలేజ్ కూడా బాగా వస్తుంది. వోక్స్‌వ్యాగన్ యామియో. ఇది స్క్రూలు ఒకటి వేసారు అంతే. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. ఆటోమేటిక్ వేస్తుంది ఇది. చిన్న బంప్ పెయింట్ ఇది. డిక్కీలో సీల్ టైర్ ఉంది, రెస్ట్ అయితే రాలేదు, చూసుకోవచ్చు. ఈ టెస్ట్ ల్యాంప్ కూడా పగిలింది ఇక్కడ, ఇది కూడా మార్చుకోవాల్సి వస్తుంది. వోక్స్‌వ్యాగన్ యామియో TDL. ఇక్కడ బంపర్కి స్క్రూలు వేశారు. ఈ బ్యాక్ సైడ్ ఏసీ కూడా వస్తాయి వేరే. నాలుగు పవర్ విండోస్ వస్తాయి. సెంటర్ లాకింగ్ ఉంది. స్టీరింగ్ మీదుగా ఆడియో వీడియో కంట్రోల్ వాల్స్ వస్తాయి దీనికి. కంపెనీ మ్యూజిక్ సిస్టమే ఉంది దీనికి. చూసుకోవచ్చు. దీని రీడింగ్ వచ్చేసి 50,794 కిలోమీటర్లు అయితే రన్నింగ్ అయ్యి ఉంది కారు. కస్టమర్ అయితే జెన్యున్ రీడింగ్ అని చెప్పిండు. దీనికి ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఒకసారి స్టార్ట్ చేసి మీకు ఏసీ చూపిస్తా. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. ఏసీ కూడా చాలా చల్లగా ఉంది. ఫ్రంట్ టైర్ ఇదో మరొక టైరు. బంపర్ పెయింట్ అయితే కంపల్సరీ అయిందండి. బంపర్ పెయింట్ అయితే అయింది.
బంపర్ పెయింట్ ఒక సైడ్ అయితే ఇక్కడ వరకు లైట్గా పెయింట్ అయింది. ఇది బంపర్, ఇది గ్యాప్ ఒకటి కనపడుతుంది మనకి వచ్చేసి. ఈ చెంప వరకు పెయింట్ అయింది, ఇక్కడ వరకు పెయింట్ అయింది, కంపల్సరీ పెయింట్ అయింది. కార్ అయితే ఎక్సలెంట్గా ఉంది. కార్ అయితే చూసుకోవచ్చు. ఇదైతే షోరూమ్తో వచ్చిన పట్టి. ఇది వచ్చి నాన్ యాక్సిడెంట్ బండి. పార్ట్ అయితే ఏది మారలేదు, గ్లాస్ కూడా ఏది మారలేదు. మీరు అవసరం అయితే మెకానిక్ని తీసుకొచ్చుకొని చూసుకోండి, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చుకొని వెహికల్ చూసుకోవచ్చు. దీనికైతే ఇంజన్ వరకు ఇంతవరకు దీని మీద చేయలేదండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీకు ఈ లేబుల్స్ కూడా ఉన్నాయి కదా, ఈ లేబుల్స్ చూసుకోవచ్చు. ఈ లేబుల్స్ కూడా ఉన్నాయి. దీని మీద కవర్ ఉంటుంది, కవర్ నేనే తీసాను ఇందాక చూపిద్దాం అన్నట్టుగా ఇందాక కవర్ తీసాను నేనే. ఇంకొచ్చి సమ్రాన్ బ్యాటరీ ఉంది. ఇంజిన్ కూడా ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాం మీకు. ఇంజిన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంజిన్ మరికి చాలా సైలెంట్గా ఉంది. ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ టాప్ ఎండ్. ఇంజిన్ చూడండి ఎంత సైలెంట్గా ఉంది. ఇక్కడ ఏ మెకానిక్ కాడికైనా తీసుకెళ్ళి చూసుకోవచ్చు మీరు. ఇంజిన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మెకానిక్ ఎవరైనా తీసుకొచ్చుకొని చూసుకోవచ్చు. కార్ అయితే చాలా జెన్యున్గా ఉంది. కవర్ వేసా, ఇప్పుడే కవర్ తీసుకొచ్చి ఫిట్టింగ్ ఉంటుంది. మామూలుగా లాక్ లాగా ఉంటుంది. కవర్ కూడా వేయడం జరిగింది. మీరు చూసుకుంటే నెంబర్ కూడా ఎక్సలెంట్ ఉంది. TS40EQ1888. ఎక్సలెంట్ నెంబర్, ఇది ఫ్యాన్సీ నెంబర్ ఉంది. ఇంకొచ్చేసి యామియో, ఇది వచ్చేసి కారు వచ్చి ఖమ్మంలో ఉంది. టాప్ ఎండ్ మోడల్, యామియో టాప్ ఎండ్ మోడల్. ఈ కారు పైన కూడా బ్లాక్ కవర్ వేసారు, బ్లాక్. ఇది నెంబర్ వరకు ఫ్యాన్సీ నెంబర్, ఎక్సలెంట్గా ఉంది నెంబర్ వరకు. దీని బంపర్ కింద ఊడితే దీనికి వేసి కట్టారు, రేట్లు వేసి కట్టారు. బంపర్ ఊడితే చిన్న చిన్న అంటే బంపర్ సైడ్ వర్క్ అయితే ఉంటుంది అంతే తప్ప పెద్దగా వర్క్ అయితే ఏం లేదు. బంపర్ పెయింట్ అనేది కామన్. అలా కార్ రివ్యూ అయితే చూశారు కదా. ఈ కార్ వచ్చేసి 2016-17 రిజిస్ట్రేషన్ వోక్స్వ్యాగన్ యామియో వచ్చేసి కేవలం 50,800 తిరిగింది రీడింగ్ వచ్చేసి. దీని ప్రైస్ వచ్చేసి కస్టమర్ అయితే 4,50,000గా ప్రైస్ చెప్తున్నాడు. కార్ అయితే జెన్యున్గా ఉంది. ఈ కార్ వచ్చి ఖమ్మం లొకేషన్లో ఉంది. ఎవరైనా కావాల్సిన ఉంటే నాకు ఫోన్ చేయగలరు. ఓకే అన్న, థ్యాంక్ యూ.